హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రైనీ సీజన్ స్పెషల్ క్రిస్పీగా క్రంచీగా ఉండే టేస్టీ స్నాక్ తీసుకొచ్చానండి. మన స్పెషల్ చీజ్ బాల్స్. ఈ రైనీ సీజన్లో టీ టైమ్ స్నాక్గా మనం ఏవేవో బయట ఫుడ్ జంక్ తింటూనే ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే టేస్టీగా కొద్దిగా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ హెల్తీగా చీజ్ బాల్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చని ఈ చీజ్ బాల్స్ చేసి చూపిస్తున్నాను. మన చీజ్ బాల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చీజ్, గ్రేటెడ్ చీజ్, అమూల్ గ్రేటెడ్ చీజ్. ఇది మన స్టఫింగ్ కోసం వాడుతున్నాం దీన్ని, చీజ్ని. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. అలాగే 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను, ఇది బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి మనము. అలాగే పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ అండి. కొత్తిమీర, గ్రేటెడ్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనా. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఫుల్ బోన్లెస్ తీసుకున్నాను. ఇందులోనే టై పీస్ అలాగే చెస్ట్ పీస్ కూడా ఉందండి. అలాగే దీనికి 300 grams ఆఫ్ పొటాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ని కుక్కర్లోకి తీసుకున్నాము. అలాగే ఈ పొటాటోస్ని కూడా కుక్కర్లో తీసుకొని ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాము. ఇందులోకి కుక్ అవ్వడానికి తగినన్ని వాటర్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. బాయిల్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. పొటాటోస్ని త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక 2 పీసెస్గా చేసుకున్నానండి ఒక్కొక్క పొటాటోని. ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనము. తర్వాత చల్లారి పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకుందామండి. ఈ ఎడ్జెస్ అన్ని తీసేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాము. బ్రెడ్ స్లైసెస్కి మొత్తం సైడ్స్ ఎడ్జెస్ అన్ని తీసేసుకున్నానండి, బ్రౌన్గా ఉండేదంతా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాం. మనము బ్రెడ్ స్లైసెస్లో ఈ పార్ట్ మాత్రమే యూజ్ చేసుకుంటే మనకి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనము ఆయిల్ నుంచి డీప్ ఫ్రై నుంచి తీసేయచ్చండి. ఇఫ్ మనం డార్క్ కలర్గా వాడామంటే మనకి బ్లాక్గా అయిపోద్ది మన డిష్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి మిక్సీలో. చూడండి, మనం బ్రెడ్ క్రమ్స్ని ఇలాగా కొద్దిగా పెద్ద పెద్ద గ్రాన్యూల్స్గా చేసుకున్నాను. ఇలా పెద్దగా చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం మన బాల్స్ని బయటికి తీసుకోవడానికి కరెక్ట్గా ప్రాపర్గా కుక్ అయ్యే టైం దొరుకుతుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, కుక్ అయిపోయింది మన చికెన్. అలాగే ఈ పొటాటో కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాము. మన చికెన్ చల్లారేలోపు పొటాటో పీల్ తీసేసుకుందామండి. పీల్ తీసుకొని స్మాష్ చేసుకుందాం. పొటాటోస్ అన్నీ పీల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసేసుకుందాము మెత్తగా. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి మనం. వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఫాస్ట్గా స్మాష్ అయిపోతాయి. మనం వేడిగా ఉన్నప్పుడు స్మాష్ చేసుకుంటే ఎక్కడ మధ్యలో లంప్స్ లేకుండా ఫాస్ట్గా స్మాష్ అయిపోద్ది. ఇప్పుడు ఈ చికెన్ చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము చిన్న చిన్నగా లేయర్స్గా చేసుకుందాము. చికెన్ ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని లేయర్స్గా ఇట్లా ఫోక్ తోటి చిన్న చిన్నగా చేసుకుంటాను. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు. ఇలా ముక్కలు ముక్కలుగా వేస్తే మిక్సీ పడదు సరిగ్గా, మనకి లంప్స్గా ఫామ్ అయింది. చూడండి, ఇలాగా లేయర్స్గా చేసుకున్నాను. మనం పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకున్నామంటే మిక్సీకి గ్రైండ్ చేసుకోవడానికి అది అనీవెన్గా ఉంటుంది, మనకి చీజ్ బాల్స్ చేసుకోవడానికి ప్రాపర్గా కుదరదు మనకు. ఈ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. ఇప్పుడు చికెన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. చికెన్ కాకపోయినా పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లోనే పన్నీర్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మీరు చీజ్ బాల్స్, వెజిటేరియన్స్ అయితే. చూడండి, మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఇలాగా చిన్న చిన్నగా పొడిగా ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో అండి. ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకే మనము ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి, 1/2 టేబుల్ స్పూన్. అలాగే పెప్పర్ పౌడర్. మీరు పెప్పర్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారము, ఉప్పు అన్నీ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ 2 యాడ్ చేస్తున్నాను.
కారం పిల్లలకి పెట్టే పని అయితే మీరు పిల్లలు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఒకసారి మరి మనము మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక ముద్దలాగా అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలండి. లేకపోతే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ మసాలా అనిపిస్తుంది మనకు. సో ఈవెన్గా మనం నీట్గా ప్రాపర్గా ఓపిక్గా కలుపుకోవాలి, ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నానండి మసాలాలన్నీ. ఈ మూమెంట్లో ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ బైండింగ్ కోసం యాడ్ చేసుకుంటున్నాను, అలాగే టేస్ట్ కోసం కూడా. ఇప్పుడు ఈ ముద్దని మనం చిన్న చిన్నగా ప్యాటీస్ లాగా చేసుకుందామండి. ఫస్ట్ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్నగా ప్యాటీస్ లాగా చేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి చీజ్ తీసుకుందామండి. చీజ్ లాగా ఫిల్లింగ్ లాగా పెట్టుకొని మనం ముద్దని కవర్ చేసుకుందాము. ఇలాగ స్టఫింగ్ మొత్తం లోపలికి వచ్చేలాగా మనం ఇలా క్లోజ్ చేసుకొని బాల్ లాగా చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము ఈ ఎగ్లో డిప్ చేసుకుందామండి. ఇలా ఎగ్లో డిప్ చేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకుందాం. ఇంకోసారి రోల్ చేసుకుందాం. ఇలా బాగా కోట్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ని. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకున్నాము. ఇలాగే అన్ని చీజ్ బాల్స్ రెడీ చేసుకున్నాం. చూడండి, ఇలాగా అన్ని చీజ్ బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి లో ఫ్లేమ్లో మనము ఇంకా రోస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి చీజ్ బాల్స్ యాడ్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. ఇవి వెంటనే కలపకూడదండి. కొద్దిగా ఆ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత టచ్ చేయాలి మనం, లేదంటే విడిపోద్ది బాల్ మొత్తం. ఈ సీజన్లో ఇట్లాంటి సింపుల్గా టేస్టీగా పిల్లలకి నచ్చే రెస్టారెంట్ స్టైల్లో ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే ఇంట్లో హ్యాపీగా తింటారండి. బయట ఎంతైనా మనము తెలిసి బయట ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లో హెల్తీగా ఇలా చేసి పెట్టడం చాలా మంచిది. చూడండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. మనకు అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయినవే. పొటాటో, చికెన్, ఆల్ మసాలాస్ ఒక్క నిమిషంలో కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుంటున్నాను. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయి బాల్స్ అన్నీ. మనకు బయట రెస్టారెంట్లో కూడా ఇంత పెద్ద సైజు ఇవ్వరండి. మనం ఇంట్లో చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో ఈజీగా ఈవినింగ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టీ టైంలో. మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాయండి మన చీజ్ బాల్స్. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం.
చూడండి ఈ మాత్రం గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు తీసేసుకుందాం, మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి చీజ్ బాల్స్కి. డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఈ మూమెంట్లోనే బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఆయిల్ మనం. ఇలాంటివి బయట నుంచి కాకుండా ఇంట్లోనే మనం స్పెషల్గా పిల్లల కోసం రైనీ సీజన్లో హెల్తీగా హ్యాపీగా చేసి పెట్టచ్చండి. చాలా ఫ్లేవర్ఫుల్గా, క్రంచీగా, టేస్టీగా, యమ్మీగా ఉంది. చూస్తుంటేనే తినేయాలనేంత టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఒక బౌల్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ఈ చీజ్ బాల్ని టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చికెన్ చీజ్ బాల్ బయట చాలా క్రంచీగా ఉంది, లోపల చికెన్ ఫ్లేవర్తో మనం యాడ్ చేసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాల ఫ్లేవర్తో చాలా టేస్టీగా, అలాగే చీజ్ ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ చాలా అద్భుతంగా ఉందండి. ఈ రైనీ సీజన్లో తప్పకుండా ఇటువంటి స్నాక్స్ ట్రై చేయండి. అలాగే ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎవరెవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే ఫాలో చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye.